కొత్త రకం బీన్స్ వేస్తున్నానండి. టమాటా విత్ బీన్స్ కాయలు. బీన్స్ ఉడికేసేస్తున్నాను. ఎర్రగడ్డలు, ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇదంతా వేసేసి తాలింపు వేసేసాను. తాలింపు వేసిన తర్వాత ఇప్పుడు చక్కగా అవి బాగా ఫ్రై అవుతున్నాయి. చాలా మంచి రుచిగా ఉంటుంది. టమాటాలు కూడా బాగా తినండి. వెరికోస్ అనేది, ఆ వ్యాధి అనేది దయచేసి అది వెళ్ళిపోతుందండి. ఆ వెరికోస్ ఉండడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కాక కాళ్ళల్లో చాలా విపరీతమైన నొప్పులు ఉంటాయి. టమాటా ఎక్కువ తినడం వల్ల కాళ్ళకు కూడా టమాటాలు జ్యూస్ అట్లా రుద్దితే మంచిది అని విన్నాను నేను యూట్యూబ్లోనే. డాక్టర్ మంతన గారు వాళ్ళు చెప్పినప్పుడు, కొన్ని డాక్టర్స్ కూడా చెప్పినారండి. అలా చెప్పినప్పుడు విన్నాను. అందుకని మంచిది, బీన్స్లో కూడా టమాటాలు యూస్ చేయండి, బాగుంటుంది. ఈ విధంగా చేసుకుంటే తాలింపు మంచి రుచికరంగా ఉంటుంది. ప్రోటీన్స్తో కూడింది, పీచుతో కూడింది, చాలా బాగుంటాయి. కాల్షియం అన్నీ ఉంటాయి మనకు ఇందులో. ఈ తాలింపు నిజంగా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఇది మునగాకు పొడి. ఈ మునగాకు పొడిలో B12 అనేది ఫుల్ నిండి ఉంటుంది. మనం ఎలాగో రోజు మనం ఉడికించుకొని తినలేం కదా, అలాంటప్పుడు బాగా దొరికే టైంలో ఈ పొడిని నేను ఎండబెట్టేసి, ఆకుల్ని ఎండబెట్టి ఇలా పొడి కొట్టుకున్నాను. మనకు ఇట్లా విటమిన్స్ బాగా B కాంప్లెక్స్ రావాలని ఇలా తాలింపుల్లో మనము కొద్దిగా ఇలా చల్లుకుంటే దాంట్లో ఉండే ఆ మునగాకు పొడిలో ఉండే విటమిన్స్ అన్నీ మనకు బాగా వచ్చేస్తాయి ఇందులో. ఆ తర్వాత మళ్ళీ ఇది కొద్దిగా అట్లా చల్లుకున్న తర్వాత మళ్ళీ ఎక్కువ దీన్ని మాష్ చేయొద్దండి. ఎందుకంటే ప్రోటీన్స్ అవి ఏమున్నాయో మనకు B కాంప్లెక్స్ అనేది వెళ్ళిపోతుంది. కాస్త ఉప్పు చల్లాను. ఇప్పుడు పప్పుల పొడి అనమాట. వట్టిమిరపకాయల పొడి, వట్టిమిరపకాయలు, కొద్దిగా పప్పులు, ఆ తర్వాత కొబ్బరి, వెల్లుల్లి, ఇవి ఉప్పు వేసి చేసిన పొడి అనమాట ఇది. ఇప్పుడు నేను దీంతో పాటు ఆ మునగ పొడితో పాటు ఇప్పుడు ఈ పప్పుల పొడి కూడా నేను వాడుతున్నానండి. దీనివల్ల మంచి రుచి అనేది వచ్చేస్తుంది. మనకు B కాంప్లెక్స్ అనేది వస్తుంది, కాల్షియం అనేది మనకు ఉంటుంది, పీచు అనేది ఉంటుంది. ఎన్ని విధాల మనకు లాభమయ్యే ఈ బీన్స్, టమాటా, మునగాకు పొడి, ఆ తర్వాత పప్పుల పొడితో కూడిన ఇలాంటి తాలింపుని మనం చేసుకొని తినడం ద్వారా మంచి పౌష్టికాహారం అనేటే మనకు లభిస్తుందండి మన శరీరానికి. హాయిగా వాడుకోండి, మీరు కూడా తినండి, బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుందండి. ఇలాంటి ఆరోగ్యకరమైనవి వదులుకోవద్దండి. ప్లీజ్ లైక్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయాలండి ప్రతి ఒక్కరు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నాకు లైక్స్ ఇవ్వండి, మీరు బాగా నాకు వ్యూస్ ఇవ్వండి దయచేసి ప్లీజ్.